హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఒక బాక్స్ అన్బాక్స్ చేయబోతున్నాం. ఏంటంటే స్పెట్స్. ఇవి నార్మల్ స్పెట్స్ అయితే కాదు, బ్లూటూత్ స్పెట్స్. ఇప్పుడు ఏంటంటే ఇది మా ఫ్రెండ్ కొనుక్కున్నాడు. ఆడికి చెవులో ఆపరేషన్ వల్ల బ్లూటూత్ కానీ ఏవైనా అంటే ఇయర్ బడ్స్ ఏమైనా పెట్టుకున్నా తలకు నొప్పి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నొప్పి వస్తుంది బాగా, అంటే రెండు వైపుల నుంచి. ఆడు నన్ను సజెస్ట్ చేయమన్నాడు, అరే ఏమైనా పెట్టుకునే విధంగా కలద్దాలు కూడా నేను పెట్టుకుంటాను, దాంతోపాటు బ్లూటూత్ కూడా వచ్చే టైప్ లాగా కొన్ని ఉన్నాయని చూశాను, అది ఒకసారి నేను ఆర్డర్ చేస్తాను, దానికి ఒకసారి రివ్యూ చెప్తే నేను అది వేరే వాళ్ళకి కూడా చెప్తాను, ప్లస్ నీ యూట్యూబ్ వీడియోకి కూడా చాలా బాగా పనికొస్తుంది అని చెప్పాడు. అందుకని నేను అయితే తీసుకున్నాను. మా వాడి దగ్గర నుంచి ఆర్డర్ ఇప్పుడే వచ్చింది, నేను తీసుకున్నాను ఇప్పుడైతే. ఇదైతే ఫుల్గా అన్బాక్స్ చేసి మీకు మొత్తం చూపించేస్తాను, నో ప్రాబ్లం. ఇది వర్త్ కాదనేది చెప్తాను, మీకు రేటు కూడా మీకు చెప్పేస్తాను. ఎందుకంటే ఇది రేటు చెప్పకపోవడం వేస్ట్, ఎందుకంటే ఇది చాలా చీపు. దీంట్లో హై అండ్ కాస్ట్లు కూడా ఉన్నాయి, అవి నేను అంతగా కొనుక్కోబుద్ధి వేయట్లేదు నాకైతే. నేనైతే అది చూపించి అన్బాక్స్ చేస్తాను కదా, అది చూపిస్తాను మీకు, ఓకేనా? ఇంకోండి, ఇదే మన బాక్స్, స్పెట్స్ బాక్స్ చూసుకోండి. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం, ఆగండి ఒక్క నిమిషం. కానీ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది, చూసారు కదా, ఫుల్ క్వాలిటీ ప్యాకింగ్. లోపల కూడా ఇంకొక డబ్బా కూడా ఉంది, అది కూడా తీసేద్దాం ఒకసారి, ఓకేనా గాయస్? మనమైతే ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం బాక్స్ని మొత్తం. చేసిన తర్వాత మీకు లోపలది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది అన్బాక్స్ చేసిన తర్వాత బాక్స్లో ఇంకో కవర్ వచ్చింది, పక్కన పెట్టేద్దాం. బాక్స్ ఎంత ప్రీమియంగా ఉందో చూడడానికి చాలా బాగుంది. ఈ పిక్చర్ టైప్ లాగే వస్తుందేమో నాకు డౌట్. చూద్దాం, లోపల ఓపెన్ చేసి చూద్దాం ఎలాగున్నది అనేది. ఓకే, పుష్ చేయాలన్నమాట, చాలా టైట్గా ఉంది. ఇవ్వండి, బాక్స్ కూడా ఫుల్ ఖాళీ, జస్ట్ ఇది ఒకటి ఇచ్చాడు. చూద్దాం ఒక నిమిషం. దీంట్లో స్పెట్స్ ఒకటి ఇచ్చాడు, దీంట్లో ఛార్జర్ ఉందేమో చూద్దాం. ఛార్జర్ కూడా ఇచ్చాడు గాయస్. దీనికి ఏదో మాన్యువల్ ఉంది, ఆ మాన్యువల్ మనకు అవసరం లేదు, కాద్దాలు తుడుచుకోవడానికి ఇది కూడా ఇచ్చాడు. మనకి ఓల్డ్ ఛార్జర్స్ ఉన్నాయి కదా, ఆ ఓల్డ్ ఛార్జర్స్ లాగే ఇది కూడా ఇచ్చాడు. వేస్ట్, ఇది ఓల్డ్ ఛార్జర్ టైప్ లాగా ఇచ్చాడంటే ఎందుకు పనికిరాదు అని అర్థం. ఒకసారి ఇది కూడా చూసేద్దాం, ఓపెన్ చేసేద్దాం. ఇవ్వండి కలద్దాలు అయితే. నాకైతే ఇక్కడ ఫింగర్ ప్రింట్ది కూడా ఉంది, ఫింగర్ ప్రింట్ది కూడా కనబడుతుంది. ఇలాగైతే ఉంటుంది. ఇంకోండి, ఇక్కడైతే మీరు చూడొచ్చు, సౌండ్ వస్తుంది. దీనిది ఆన్ బటన్ ఎక్కడుందనేది తెలుసుకుందాం. ఇంకోండి, ఇక్కడ కూడా స్పీకర్ ఇచ్చాడు, రెండు వైపులు కూడా స్పీకర్ ఇచ్చాడు. ఇదైతే ఎలాగ ఆన్ చేయాలనేది మాన్యువల్ ఎక్కడ, నాకు తెలిసి ఇదే ఉండొచ్చు. ఇది ఛార్జింగ్ పెట్టే ప్లేస్ అనుకుంటాను గైస్. ఇది ఛార్జింగ్ పెట్టే ప్లేస్. ఇంకోండి చూపిస్తాను, ఇంకోండి ఇది ఛార్జింగ్ పెట్టే ప్లేస్. ఇది దీన్ని ఎలా ఆన్ చేయాలనేది తెలుసుకోవాలి, ఎక్కడా తెలియట్లేదు గైస్, ఎక్కడ ఆన్ చేయాలనేది. ఒకసారి మాన్యువల్ చూద్దాం, మాన్యువల్ ఏమైనా తెలుస్తుందేమో. మాన్యువల్
మాన్యువల్లో మీరు చూసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంది, నాకు చదవడం కావట్లేదు ఏమాత్రం, కొద్ది సైట్ కాబట్టి అది అందుకనే. చైనీస్లు ఇచ్చాడు, అదైతే మనకి అంత చైనీస్ అవ్వదు కాబట్టి ఒకసారి ఆన్ చేసి చూసేద్దాం. ఒకసారి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంది. ఇక్కడ ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ ఈ పవర్ బ్యాంక్ మీద వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియోలో. దీన్ని ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఛార్జింగ్ ఎక్కడని తెలియట్లేదు గాయస్, ఎక్కుతుందో లేదని తెలియట్లేదు. ఇంకోండి, ఈ లోపల ఉంది కదా, ఈ లోపల రెడ్ కలర్లో వెలుగుతుంది. దీనిది ఆన్ ఎక్కడ ఆన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి దీనికి సంథింగ్ యాప్ ఏమైనా ఉండొచ్చేమో అని చూస్తున్నాను. యాప్ అయితే ఇది కనబడట్లేదు. బ్లూటూత్ ఒకసారి చెక్ చేసుకుందాం. బ్లూటూత్ ఛార్జింగ్ అవుతుంది. ఇది ఎక్కడ ఆన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదైతే 1500 వర్తా కాదా అనేది మీకు చెప్పడం చాలా ఈజీ. స్పెట్స్ మాత్రం చూడడానికి బాగున్నాయి కానీ ఆన్ చేయడం మాత్రమే తెలియట్లేదు. ఒకసారి ఛార్జింగ్ తీసాము. ఒకసారి దీని ఛార్జింగ్, దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారో తెలియట్లేదు కదా. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సెట్టింగ్స్ దీన్ని ఆఫ్ అండ్ ఆన్ బటన్ కూడా లేదు గాయస్. ఇదైతే వర్త్ కాదనిపిస్తుంది నాకైతే. బ్లూటూత్ అయితే ఎక్కడ కనబడట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. దీన్ని ఛార్జింగ్ పెట్టి ఉంచుదాం. ఒక నిమిషం, ఒక పావుగంట వరకు ఉంచుదాం, తెలుస్తుంది అప్పుడు ఇది వర్తా కాదని. మిగతా డీటెయిల్స్ కూడా నేను కనుక్కుంటాను, తెలుసుకుంటాను. ఇప్పుడైతే ఛార్జింగ్ అవుతుంది, ఇది వదిలేద్దాం కాసేపు, ఓకేనా?
గాయస్ ఇదైతే పెద్ద డిజాస్టరు. నేనైతే ఎంత ట్రై చేసినా ఇంకో విషయం ఏంటంటే ఇది బై చేయకండి గాయస్. ఇది ఎందుకు వేస్ట్ అంటున్నానంటే ఇది బ్లూటూత్ కనెక్ట్ అవ్వట్లేదు. దీని పేరు కూడా తెలియట్లేదు. నేను ఏమనుకుంటున్నానంటే దీని బ్లూటూత్ నా పేరు F06 వస్తుందేమో అనుకుంటున్నాను, కానీ రావట్లేదు. ఎంత ట్రై చేసినా నో యూస్. నాకైతే ఈ ఐటెం అయితే నాకు నచ్చలేదు. ఈ ప్రోడక్ట్ అస్సలే పెద్ద డిజాస్టర్ అంటే డిజాస్టర్. ఇంకా నేను ఈ కవర్ కూడా ఓపించలేదు ఎందుకని. ఇదైతే రిటర్న్ ఇచ్చేద్దాం. నేనైతే మస్ట్ అండ్ షుడ్ చెప్తున్నాను, డోంట్ బై ఇట్. ఎలాగా చెవులో ఇదే స్పెక్ట్స్ పెట్టుకొని ఇలా సౌండ్ వినుకొని అవి ఎందుకు పనికిరావు గైస్. నేను చెప్తాను ఎంత కాస్ట్ అన్నా అవి ఎందుకు పనికిరావు. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, చాలా పెద్ద వేస్ట్. మామిడుకొని చాలా పెద్ద తప్పు చేస్తాడు. ఇప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాం. ఇదైతే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నేను ఇంకా మొత్తం సౌండ్ ఎలా పనిచేస్తుంది ఎలా అవుతుందో అనుకుంటే మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోయింది, ప్లస్ బిస్కెట్ కూడా అయిపోయింది. ఇంకెందులో అని వదిలేసాను. నేను ఎంత ట్రై దీనికి కూడా నేను దీంతో కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నేను వీడియో తీస్తున్న దాంతో కూడా తీసాను, అవ్వలేదు. అసలు ఏ బ్లూటూత్కి కనెక్ట్ చేసినా కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ సౌండ్ పెడుతుంటే ఫోన్లో సౌండ్ రావట్లే, దీంట్లోనే సౌండ్ రావట్లే. బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత దీని పేరు కూడా తెలియట్లేదు. ఎందుకు ఇలా పెట్టాడో నాకు అర్థం కాలే. నేనైతే ఇప్పుడైతే దీన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను గైస్. ఐఎమ్ సో సారీ, డిసప్పాయింట్ అవ్వకండి. నేనైతే కంపల్సరీగా చెప్తున్నాను, డోంట్ బై ఇట్. నేను కొన్ని లింకులు కూడా పెడతాను, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. ఆ లింకుల్లో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, నాకైతే నో ఇష్యూ. నేనైతే 100% షూర్ చెప్తున్నాను, 100కి 100% డోంట్ బై ఇట్. డబ్బులు అయితే వేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేనైతే ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే అందరికీ తెలియడం కోసమే. ఇలాంటివి అందరూ బై చేసి ఇలా కొద్ది ఇంకా దీని మోడల్స్ ఉంటాయి, కొద్దిగా హై మోడల్స్ ఉంటాయి, అవి కూడా బెస్టే. అంటే లుక్స్ పరంగా అంతే, అంటే కలద్దలు వేసుకోవడానికి అయితేనే బాగుంటుంది తప్ప మిగతా ఇది బ్లూటూత్కి ఎందుకు పనికిరాదు. వేస్ట్, పరమ వేస్ట్ అది. అందుకనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.